కరీంనగర్ జిల్లా గంగాధర మార్కెట్ యార్డులో పెద్ద ఎత్తున నిధుల్ని గుత్తేదారుల పాలు చేస్తున్నారు. అవసరం లేకున్నా దాదాపు ₹1 కోటి నిర్మాణాలు చేపడుతున్నారు. కొనుగోళ్లు పెద్దగా లేకపోయినా రైతులకు షెడ్లు, విశ్రాంతి గృహాలంటూ పెద్ద ఎత్తున నిధుల్ని వెచ్చిస్తున్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మార్కెట్ యార్డులో నిత్యం కొనుగోళ్లు జరగవు. రైతుల రాకపోకలు అంతంత మాత్రమే. అయినా ఇప్పటికే సకల సౌకర్యాలు సమకూర్చినా అధికారులు సంతృప్తి చెందడం లేదు. భారీగా ఉన్న నిధులు ఎలాగైనా ఖర్చు చెయ్యాలని, పూర్తి చేసిన పనుల్నే మళ్లీ చెయ్యాలని నిర్ణయించుకున్నారు. వాస్తవానికి మార్కెట్లో కేవలం సీసీఐ, ఐకేపీ, పౌర సరఫరాలు, సింగిల్ విండో కేంద్రాలు ఏర్పాటు చేసినప్పుడు మాత్రమే రైతులు ఈ మార్కెట్కొస్తుంటారు. మార్కెట్ యార్డు నిర్మించినప్పుడే రైతుల దాహార్తిని తీర్చేందుకు 3 లక్షల వ్యయంతో నీటి ట్యాంకు నిర్మించి నల్లాలు బిగించారు. వాటిని వదిలేసి మరో 20 లక్షల రూపాయలతో ట్యాంకును నిర్మిస్తున్నారు. ముచ్చటగా మూడోసారి మరుగుదొడ్ల నిర్మాణానికి పూనుకున్నారంటే నిధుల స్వాహాకేనని స్పష్టమవుతోంది. ప్లాట్ఫామ్ నాణ్యత లేకపోవడం వల్ల ధాన్యం పోసుకోలేకపోతున్నామని రైతులు నెత్తి నోరు మొత్తుకుంటున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. అవసరమున్నవి కాకుండా అనవసర నిర్మాణాలు చేపడుతున్నారు. ధాన్యం తీసుకొస్తే ఈ చెత్తలా పోసుకుండా అవుతుంది. సీసీ ఏమంటే సీజీ చేస్తలేరు. విశ్రాంతి భవన్లు ఉన్నాయి ఇదివరకే, అవి కూడా మళ్ళా కొత్తగా న్యూగా కడుతుర్రు. మరుగుదొడ్లు కూడా మళ్లీ ఉన్నాయి మళ్ళా కొత్తగా కడుతుర్రు. వేస్ట్ గా అనవసరంగా కడుతుర్రు. దానికి రైతులకు ఎటువంటి అది లేకుండా పోతుంది. తీసుకొచ్చిన ధాన్యం చెత్తలనే ప్రతి సంవత్సరం పోసుడు అవుతుంది. రైతులకు మాత్రం ఎలాంటి సౌకర్యం లేదు. ₹1 కోటి వేస్ట్ గా గవర్నమెంట్ నీళ్లలో వేసినట్టుగా చేస్తుంది. పనులు చేసిన పనుల్లో కూడా నాణ్యత లేదు. మొత్తం కంకర లేచిపోతుంది, సిమెంట్ లేచిపోతుంది. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం నిర్మాణాల ప్రతిపాదనలో తమ పాత్ర లేదని చెప్తున్నారు. ఇప్పటికే సదుపాయాలున్నా కొత్తగా నిర్మాణాలు చేపట్టడం వల్ల నిధులు వృధా అవుతున్నాయన్న ప్రశ్నకు మార్కెట్ కమిటీ కార్యదర్శి సమాధానం దాటవేశారు. ఎమ్మెల్యే గారు శాంక్షన్ తీసుకొచ్చారు అమౌంట్ అదంతా. అప్పుడు రైతుల అవసరాలకు నెసెసిటీ అన్నారు. రైతు రెస్ట్ హౌస్ అర్జెంట్ కావాలని కమిషనర్కి వెళ్ళి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి అవి అర్జెంట్ గా. ఆ విషయంగా రైతు రెస్ట్ హౌస్ కట్టవలసింది. కాకపోతే ఇటు వాస్తు ప్రకారం ఇటు పెట్టిద్దాం అనుకున్నాం. ఇక్కడ పడదని వాళ్ళ ఇంజనీరింగ్ వాళ్ళు చెప్పి ఇటు పక్క కట్టవలసి వచ్చింది. అది 40 OHS వాటర్ ట్యాంక్, అది 40,000 లీటర్ల ట్యాంక్ మార్కెట్ అవసరమని వాళ్ళ ఇంజనీరింగ్ వాళ్ళు చూసిన కథ మనకు. అంటే ఇప్పుడు అవసరమే, అన్ని అవసరమే రైతుల. ప్రజల సొమ్ముతో చేపడుతున్న నిర్మాణాలు ఎంతవరకు అవసరమో గమనించి నిధులు దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.